మరి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య తండ్రి, మరి ఈ విధంగా మరి జూమ్ లో ప్రభా దాన్ని మరి కలుసుకొని ప్రభా మరి క్లాస్ వినడానికి తండ్రి నీవిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా లెక్కలేనన్ని స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి మరి క్లాస్ జరుగుతుండగా ప్రభా మరి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండడానికి వీల్లేదు ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి మరి సార్లో మీరుండి ప్రభా యేసయ్య తండ్రి మరి రెవల్యూషన్స్ తండ్రి మీరు టీచ్ చేస్తున్నందుకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా యేసయ్య తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. మరి అయిపోయేంత వరకు అందరూ కూడా మరి శ్రద్ధగా వినలాగా మీరు సహాయం చేయండి ప్రభా. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పేజ్ నంబర్ 69 నుంచి 136 దాకా అదేంటి దిస్ ఇస్ ఆల్ 18th చాప్టర్ దాకా ఇట్స్ ఆల్ విజన్, లేకపోతే ఏదైతే బిఫోర్ తర్వాత ట్రిబులేషన్ టైంలో లేకపోతే చర్చ ఎత్తబడిన తర్వాత జరిగే సన్నివేశాలు. సో నేను అనుకున్నాను దాన్ని స్కిప్ చేసి మిగతా 19th 20 21 22nd చాప్టర్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనే టైంలో ప్రార్థన చేసేటప్పుడు లాస్ట్ సాటర్డే అయితే మనము డానియల్ 70 వీక్ డానియల్ గురించి ఓవరాల్ వ్యూగా మనము గమనించాం. సో ఈ దినమున we have left over with another 3 classes, another 3 classes. So however చిన్న టెస్ట్ కూడా మనము తీసుకుందాము రెవల్యూషన్ గురించి. అంత పెద్ద భయం అదేంటి టెస్ట్ అనగానే అంతగా ఏముండదు, కానీ బేసికలీ అంటే కాన్సెప్ట్స్ మనకు తీసుకున్నామా లేదా, అంటే వాట్ ఆర్ వి టేకింగ్ అవే ఫ్రమ్ దిస్ క్లాస్ అన్న కానీ, లేకపోతే ఇంత టైం స్పెండ్ చేస్తున్నాము 3 months 2 hours క్లాస్. సో ఈ ప్రతి అందులో ఈ టెక్నాలజీ బట్టి నేను మీతో ఈ స్లైడ్స్ ప్రెజెంట్ చేయడము నాకైతే ఈ కోవిడ్ కేసు ఒక గోల్డ్ మైన్ లాగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 5 months నుంచి కంప్యూటర్ మీద కూర్చుంటూ క్లాసెస్ వింటూ కుమార్ గారి దగ్గర నుంచి, విలియం కేరీ గారి దగ్గర నుంచి, రొనాల్డ్ వెస్లీ గారి దగ్గర నుంచి క్లాసెస్ వింటూ, తర్వాత వాక్యంలో టైం స్పెండ్ చేస్తూ, తర్వాత కంప్యూటర్ మీద కొన్ని స్లైడ్స్ ని తయారు చేయడము, వేరే ఫ్రెండ్స్ ని అడిగి ఇది ఎలా చేయొచ్చు అన్నట్టు చూస్తున్నప్పుడు రెవల్యూషన్ మీద నాకు చాలా స్కోప్ దొరికింది. దిస్ వుడ్ బి మై 4th year ఆఫ్ టీచింగ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో నా థియాలజికల్ స్టడీస్ లో నేను రెవల్యూషన్ మీద 2-3 పేపర్స్ రాయడం జరిగింది. సో అవన్నీ కంబైన్ చేసుకొని నేను మీకు ఈ స్లైడ్స్ ద్వారా ప్రజెంట్ చేసేటప్పుడు హౌ క్యాన్ వి బెస్ట్ యూటిలైజ్ అనేది. సో ఎగ్జామినేషన్ బహుశా నేను ఐ విల్ గివ్ యూ ఆన్ 24th or 25th. జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మేజర్ గా అంత భయం ఏముండదు. మోస్ట్లీ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. కాన్సెప్ట్స్ తీసుకున్నామా లేదా, కాన్సెప్ట్స్ అర్థమయ్యాయా లేదా, అంటే నేను ఎలా చూస్తున్నానంటే వన్స్ వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ క్లాస్ బయట వారు మనల్ని ఎలా చూస్తారు, లేకపోతే బయట వారు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే ఎలాంటి కాంట్రడిక్షన్స్ వస్తాయి. సో అట్లాంటి క్వశ్చన్సే ఇట్ వుడ్ బి మోర్ ఈజీ. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఈ దినమున దేవుని చిత్తం అయితే నా దగ్గర 236 స్లైడ్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను ఈ పర్టికులర్ క్లాస్ కి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అదేంటి ఈ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో మీ ముందు ఇప్పుడు ప్రెజెంట్ చేస్తాను. చాప్టర్ 4 నుంచి మళ్ళా ఒక ఫాస్ట్ రివిజన్ తీసుకుంటూ చాప్టర్ 18th దాకా మనము వెళ్దాము. ఆల్మోస్ట్ 36-37 పేజెస్ ఉన్నాయి మనకు టెక్స్ట్ బుక్ నుంచే. సో టెక్స్ట్ బుక్ నుంచి మేజర్ పాయింట్స్ ని కవర్ అప్ చేస్తూ మీకు పిక్టోరియల్ గా, తర్వాత కొన్ని అదేంటి టెక్స్ట్ బుక్ ఉన్న రెఫరెన్సెస్ నే తీసుకొని మీకు స్లైడ్స్ లో ప్రెజెంట్ చేశాను. కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ యూ, ఈ స్లైడ్స్ ఎప్పుడైతే మీరు చూస్తున్నారో దాన్ని మీరు చదవండి, నోట్స్ చేసుకోకండి. ఎందుకంటే నేను అదేంటి స్లైడ్స్ నేను షేర్ చేస్తాను కాబట్టి, కానీ పాయింట్స్ చేసుకోండి, పాయింట్స్ రాసుకోండి. సో దట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. సో ఈ దినము క్లాసు మనము మళ్ళా స్టార్టింగ్ నుంచి ఒక క్విక్ రివిజన్ తీసుకున్నట్టయితే చాప్టర్ 1 verse 19 gives us the outline of the book. చాప్టర్ 1 verse 19 ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదివినట్లయితే చాప్టర్ 1 verse 19, రెవల్యూషన్ చాప్టర్ 1 verse 19.
కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మములను, ఆ 7 సువర్ణ దీపస్తంభములను సంగతులు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆమేన్, ఆమేన్. అయితే ఈ పర్టికులర్ వచనము ఇట్ ఈస్ ది అవుట్లైన్ ఆర్ ది ఇంట్రడక్టరీ ఫేజ్ గా మనం గమనించినట్లయితే చాప్టర్ 1 లో జాన్ ఏమైతే చూశాడో వాట్ థింగ్స్ విచ్ దౌ హ్యాస్ సీన్ చాప్టర్ 1 లో, తర్వాత ద థింగ్స్ విచ్ ఆర్ చాప్టర్ 2 and 3 ఈ 7 సంఘాల గురించి ఏవైతే కరెంట్ సిచ్యువేషన్ ఉందో, అదేంటి ఏవైతే సన్నివేశాలు ఆ కాలంలో జరుగుతున్నాయో దాని గురించి మనము చాప్టర్ 2, చాప్టర్ 3 చర్చెస్ గురించి మనము చూసాం. తర్వాత 4th చాప్టర్ నుంచి 22nd చాప్టర్ దాకా దేర్ ఆఫ్టర్, దాని తర్వాత అదేంటి చాప్టర్ 3 verse 10 లో మనము గమనించినట్లయితే ర్యాప్చర్ అవుతుంది, ఎత్తబడుతుంది సంఘము అనేది మనము అక్కడ గమనించాం. తర్వాత చాప్టర్ 1 verse 1 లో మెటాటాడో, ఆఫ్టర్ దిస్ అన్న 4th చాప్టర్ నుంచి 19th చాప్టర్ దాకా మనకు సంఘము అనే వర్డ్ ఇవ్వబడలేదు. కాబట్టి దట్స్ వేర్ వీఆర్ డ్రాయింగ్. అదేంటి లాస్ట్ క్లాస్ లో ఎప్పుడైతే కంబైన్ క్లాస్ చేశానో రెవల్యూషన్ బుక్ అంతా 22 చాప్టర్స్ స్లైడ్స్ ప్రిపేర్ చేసి నేను మీ క్లాస్ వాట్సాప్ లో పంపించాను. సో దాంట్లో ఎక్కువగా ర్యాప్చర్ గురించి ఓన్లీ ఒకటే వర్స్ కాకుండా మిగతాది థెస్సలోనియన్స్ నుంచి, కొరింథియన్స్ నుంచి కూడా నేను మీకు ప్రెజెంట్ చేశాను. కాబట్టి దోస్ వుడ్ బి మోస్ట్ ఆఫ్ యువర్ మెటీరియల్. ఎందుకు నేను ఇవి చేస్తున్నానంటే ఐ కుడ్ సీ ఇనోష్ బ్రదర్ ఆల్రెడీ టీచింగ్ ఆన్ యూట్యూబ్ లాస్ట్ సండే. సో అదేంటి మీరు ఇది విన్నారు, హ్యాపీ అనేది కాదు, మీ పిల్లలకి ఐ వుడ్ రిక్వెస్ట్ యూ, ఎందుకంటే నేను నా డాటర్ కి టీచ్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ యువర్ చిల్డ్రన్, ఇట్స్ యువర్ ఫ్యామిలీ, ఇట్స్ యువర్ చర్చ్, ఇట్స్ యువర్ కమ్యూనిటీ అట్ లార్జ్, లేకపోతే రిలేటివ్స్ నన్న మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దిస్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ అనేది మనం గమనిస్తాం. సో 4th చాప్టర్ లో మెటాటాడో ఆఫ్టర్ దిస్ అనే వచనంతో స్టార్ట్ అయినప్పుడు హీస్ ఇన్ ది అదేంటి ఎంట్రన్స్ గేట్ ఆఫ్ హెవెన్ అనేది మనము చూసాం. సో ఈ మెటాటాడో గ్రీక్ పదం ఆఫ్టర్ దీస్ థింగ్స్ అంటే కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ గమనించినట్లయితే 70 times ఐ లుక్డ్ అనే అదేంటి వర్డ్ ని జాన్ 70 times రెవల్యూషన్ లో వాడతాడు. తర్వాత 35 times ఐ సా అని నిర్ధారించుకుంటాడు, అతని టెస్ట్ మనీని అక్కడ 35 times ఇస్తున్నాడు. తర్వాత 23 times ఐ హర్డ్ అనే వర్డ్ ని రెవల్యూషన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ లో వాడడం జరుగుతుంది. కానీ గమనించినట్లయితే 84 times లౌడ్ గా అదేంటి గంభీరంగా అతను అదేంటి ఆ వర్డ్ ని 84 times విన్నాడు. సో అక్కడ అదేంటి ఇంకొకటి ఇన్ ద స్పిరిట్ 4 times ఇన్ ద స్పిరిట్, అదేంటి చాప్టర్ 1 verse 10 లో, లేకపోతే చాప్టర్ 4 verse 2 లో, 17th చాప్టర్ 3 లో, లేకపోతే 21:10 లో 4 times ఇన్ ద స్పిరిట్ గా అతను టెస్ట్ మనీని ఇస్తున్నాడు. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్, బట్ దిస్ ఇస్ యాజ్ పర్ రీకలెక్షన్ కోసము ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్ ఏదైతే 4th చాప్టర్ 2nd నుంచి కన్సిక్యూటివ్ గా 3rd, 4th, 5 verses నుంచి మనకు దీని గురించి చెప్పబడ్డది. అయితే యెహోవా చుట్టూరా రెయిన్బో, ఈ గ్రీక్ పదము ఐరిస్ అనే గ్రీక్ పదం నుంచి వస్తుంది. ఏదైతే ఈ కనుబొమ్మ ఉందో అదేంటి కలర్ ఆఫ్ ది ఐ, మనకు నార్మల్ గా బ్లాక్ కలర్ ఉంటుంది, ఈజిప్షియన్స్, జెరూసలేం, లేకపోతే అమెరికన్స్ కి కొంతమందికి బ్లూ ఐస్, గ్రీన్ ఐస్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ రెయిన్బో అనే మీనింగ్ కూడా మనకు వస్తుంది. సో అదేంటి యెహోవా నీళ్లతో ఇంకొక ఎప్పుడు అదేంటి మనుషులని నాశనం చేయకుండా, అట్లాంటి జడ్జిమెంట్ తీసుకురాకుండా అది అతనికి ఒక గుర్తింపుగా నోవా కాలంలో నోవాకి ఇచ్చిన కవనెంట్ ని అది గుర్తింపుగా కూడా మనము అతని చుట్టూ అతని మహిమను లేదా అతని గురించి మనకు క్లియర్ గా చెప్పబడుతుంది. ఫైన్. సో దిస్ ఇస్ వాట్ ది టెబర్నాకిల్ లుక్స్ లైక్, ఆర్
దిస్ ఇస్ ది ఫార్మాట్ వాట్ ఏదైతే యెహోవా మోషే ద్వారా అదేంటి ఈ టెబర్నాకల్ లేఅవుట్ ఫార్మాట్ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే షికైనా గ్లోరీ, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ విత్ షికైనా గ్లోరీ. దిస్ ఇస్ అగైన్ సాలమన్ టెంపుల్ లో మనం గమనించినట్లయితే లాస్ట్ క్లాస్ లో దీని గురించి ఇంకా మనం డీటెయిల్ గా డిస్కస్ చేశాం కాబట్టి దిస్ ఇస్ ఏంటి దీని గురించి నేను అంతా మాట్లాడాను. కానీ దిస్ ఇస్ ది కర్టన్ వెయిల్ రిప్రజెంటెడ్ లిమిటెడ్ యాక్సెస్. జీసస్ రిప్ ది వెయిల్ అనేది ఈ ఇమేజ్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడో ఈ కర్టన్ ఏదైతే అందరికీ లేదో, ఏదైతే 1 year లో కొన్నిసార్లే అదేంటి యాజకుడు లోపలికి వెళ్ళడానికి అధికారం ఉందో దట్ హాస్ బీన్ రిమూవ్డ్ అనేది మనము గమనించాలి. ఫైన్. అయితే ర్యాప్చర్ గురించి గమనించినట్లయితే 4 times a door was opened. ఐజియా 6th chapter 4th verse. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఐజియా 6th chapter 4th verse ఒకసారి చదవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐజియా 6th chapter 4th verse. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. సో ఈ ర్యాప్చర్ పిక్చర్ ని మనము గమనించేటప్పుడు క్రాస్ రెఫరెన్సెస్ గా మనం ఈ లేఖనాలని చదువుతున్నాం. తర్వాత 1 Thessalonians 4th chapter 15th verse. 1 Thessalonians 4th chapter 15th verse. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. తర్వాత 2 Corinthians 12th chapter 2 to 6. క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుతుందును గనుక అవివేకిని కాకపోదును గాని, నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన విన్న దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. ఆమేన్. అలాగనే దిస్ ఇస్ ది పిక్చర్ ఆఫ్ ది ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. సో క్రాస్ రెఫరెన్సెస్ గా రెవల్యూషన్ 4th chapter లో మనం గమనిస్తున్నప్పుడు ఇవి క్రాస్ రెఫరెన్సెస్ గా మనం అంటే ఏంటి సార్ ఇది 62 into NT 43 అంటే 62 లో ఉన్నది రెవల్యూషన్ ఏంటి సార్ అది? సిస్టర్ ఇది సీట్ థ్రోన్ లేదా థ్రోన్స్ అనేది 62 times న్యూ టెస్టిమెంట్ లో చెప్పబడ్డది. ఈ వర్డ్స్ 62 times సీట్ కి లేదా థ్రోన్ కి రెఫరెన్స్ ఇవ్వబడ్డది. ఓన్లీ రెవల్యూషన్ లో 43 times సీట్ గురించి, థ్రోన్ గురించి, థ్రోన్స్ గురించి 43 times రెఫరెన్సెస్ ఇవ్వబడ్డది. అలాగనే 4th chapter లో 14 సార్లు ఈ దీని సీట్ అండ్ థ్రోన్ లేదా థ్రోన్స్ గురించి రెఫరెన్స్ ఇవ్వబడ్డది అనమాట. అయితే ఇక్కడ ఎక్లీషియా చర్చ్ 19 times 2nd and 3rd chapter లో 19 times సంఘం గురించి వాడబడినప్పుడు 4th chapter తర్వాత ఎప్పుడు ఆ వర్డ్ ని వాడలేదు. అయితే ఇంకా కొంచెం కింద పాయింట్స్ మీరు గమనించినట్లయితే ర్యాప్చర్ అనగా గ్రీక్ లో హర్ పాజో లేతే రపియో అనేది లేతే కాటప్, సీజ్, స్నాచ్ అవే అనేది మనము ర్యాప్చర్ నుంచి ఈ వచనాల్ని మనం వాడుకుంటాం. సో డార్బీ, ఎవరైతే డార్బీ 18th century
ఈ ర్యాప్చర్ అనే వర్డ్ ని అతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది బైబిల్లో ఈ వర్డ్ లేదు, కానీ దీస్ ఆర్ ది టర్మినాలజీస్ ఒక కామన్ పర్సన్ కి అర్థం కానానికి ఈ ర్యాప్చర్ అనేది మనం రెగ్యులర్ గా మనం వాడతాం. అయితే ఇక్కడ 1 Thessalonians 4th chapter 13 to 17 లేకపోతే 1 Corinthians 15th chapter 50 to 57 గమనించినట్లయితే 7 బిబ్లికల్ ర్యాప్చర్స్ ని మనం చూస్తాం. ఈనోష్ అనగాని, మోజెస్ అనగాని, ఎలైజా అనగాని, జీసస్ అనగాని. ఒక్కసారి ఐజియా 26 chapter 19 to 20 చదివినట్లయితే ఐజియా 26 chapter 19 to 21. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేలుకుని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నా జనమ, ఇదే చాలు సార్, 21 దాకా. నా జనమ, ఇదిగో వారి దోషమును బట్టి భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశింపుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగియుండుము. ఆమేన్. సో అలాగనే ఇదేంటి ఓటీ సెయింట్స్ లేతే సంఘం అన్నగానే జెఫనియా 2nd chapter 3rd verse లో ఉన్న సామ్స్ 27:5 లో అన్న గానీ అదేంటి మనకు ఈ ర్యాప్చర్ గురించి మనకు క్రాస్ రెఫరెన్సెస్ గా ఇవ్వబడి ఉంది. సో ప్రామిస్ ఆఫ్ ర్యాప్చర్ ఇన్ జాన్ చాప్టర్ 14 1 to 4. ఒకసారి జాన్ చాప్టర్ 14 1 to 4. జాన్ చాప్టర్ 14 1 to 4. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. ఆమేన్. అయితే గమనించేది ఏంటంటే ర్యాప్చర్ గురించి ఆల్మోస్ట్ మోస్ట్లీ ర్యాప్చర్ గురించి అన్ని మోస్ట్లీ అన్ని బైబిల్ వర్సెస్ ఏవైతే ఉన్నాయో నేను దీని ద్వారా ఆల్మోస్ట్ కవర్ చేశాను అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ ప్రీవియస్ స్లైడ్స్ లో మీరు చూసినట్లయితే ర్యాప్చర్ గురించి ఎస్ బ్రదర్. సార్ ఇది 2 witnesses అంటే పేజ్ నెంబర్ 59 లో గాడ్స్ 2 witnesses అని ఉంది బ్రదర్. మీ వాయిస్ తక్కువ ఉందండి. సరే ఇప్పుడు స్లైడ్ లో మీరు 2 witnesses అని లాస్ట్ లో ఇచ్చారు. 7 biblical raptures లైన్ లో లాస్ట్ తర్వాత 2 witnesses అని ఉంది. అంటే these 2 witnesses are Moses and Elijah. Are they Moses and Elijah as given in the book in page number 59? ఓకే బ్రదర్, టైం లేకుండా నేను ఈ వచనాలు నేను డీటెయిల్ గా చదవలేదు, కానీ 7 బిబ్లికల్ ర్యాప్చర్స్ ఈనోష్, మోజెస్, ఎలైజా, జీసస్, ఓటీ సెయింట్స్ ఏదైతే మనం ఐజియాలో చదివామో అదేంటి సంఘం ఎత్తబడే ముందు ర్యాప్చర్ అయ్యేటప్పుడు ఫస్ట్ చనిపోయిన వారు ఎత్తబడతారు, తర్వాత సంఘం ఎత్తబడుతుంది, తర్వాత 2 witnesses ఎవరైతే 2 witnesses ట్రిబులేషన్ టైంలో వస్తారో వారు ఎత్తబడేది కూడా మనము అక్కడ అదేంటి ఆ వచనాల్లో మనం చూస్తాం అన్నమాట. Who are the 2 witnesses? ఆ 2 witnesses we will wait నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్ లో మనము దాని గురించి కూడా చూద్దాం. ఓకే. రైట్, కమ్ అప్ హిదర్ అనేది అనాబినో గ్రీక్ పదము, టు అసెండ్, టు రైజ్ అప్. తర్వాత కాటప్ అనేది హర్పాజో గ్రీక్, టు సీజ్, టు క్యాచ్ అవే అనే పదాలు ఈ రెవల్యూషన్ చాప్టర్ 1 లో మనము గమనిస్తాం. తర్వాత అరౌండ్ ద థ్రోన్ దీస్ వేర్ ది అదేంటి జాస్పర్ క్లియర్ క్రిస్టల్ లైక్ ఆర్ డైమండ్ లైక్ అనేది
ఇది మనం ఆల్రెడీ చదివాం కాబట్టి జస్ట్ మీకు ఒక గుర్తింపు కోసము అదేంటి ఈ ఇమేజ్ ని మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత 7 spirits of God, Revelation 3 verse 1 లో అదేంటి Isaiah 11th chapter verses 1 and 2, and there shall come forth a rod out of the stem of Jesse, and a branch shall grow out of the roots, and the spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and the understanding, the spirit of counsel and the might, the spirit of knowledge and the fear of the Lord. So these evaithe ee 7 spirits unnayo, this is what we seeing in verse 1. 7 spirits which are also representing the 7 stars అనేది కూడా మనం చూసాం. సో హూ ఆర్ ది ఎల్డర్స్ అనేది ఒక క్వశ్చన్ అడగబడ్డది. సో ఆ క్వశ్చన్ ని ఇక్కడ మళ్ళా ఇంకొకసారి గమనించినట్లయితే ఈ 24 seats థ్రోన్స్, గ్రీక్ లో థొరోనోస్, తర్వాత 24 elders ప్రెస్బిటెరోస్, గ్రీక్ లో పదాలని ఇక్కడ గమనించినట్లయితే ఏంజల్స్ నెవర్ సిట్ ఆన్ ద థ్రోన్, నెవర్ వేర్ క్రౌన్, స్టెఫనోస్ గ్రీక్ లో డూ వేర్ వైట్ రైమెంట్స్. సో ఏంజల్స్ వారు కూర్చోరు. తర్వాత ఇజ్రాయెల్ సెకండ్ క్రానికల్స్ 24th chapter 24th verse and 25th verse లో గమనించినట్లయితే ప్రీస్టుడ్ 24 కోర్సెస్ గా మనము చూస్తున్నాం. తర్వాత ప్యాట్రియాట్స్ ఈ 12 ట్రైబ్స్ లేదా 12 అపోజల్స్ 24 patriarchs, robes of white, elders always list with living creatures అనేది మనము ఇక్కడ గమనిస్తున్నాం. saints, we overcomers, believers, promises, ఏదైతే ప్రతి ఒక్క సంఘానికి ఇవ్వబడిన ప్రామిసెస్ వారికి గివ్ టు ది క్రౌన్ ఆఫ్ లైఫ్, క్లోత్డ్ ఇన్ వైట్ రేమెంట్, సిట్ విత్ మీ ఇన్ మై థ్రోన్ అనేది అదేంటి గమనించినట్లయితే somebody who would be representing the saints, we overcomer, believer, promises అనేది మనము అదేంటి that those are the people who would be representing on at the 24 elder అనేది కూడా మనము చూస్తాం. తర్వాత distinguished characters Revelation chapter 3 లో 21 లో థ్రోన్స్, తర్వాత వైట్ రైమెంట్, crowns of gold which are imperishable, rejoicing, righteousness, glory, life, ఏదైతే వారికి ప్రామిసెస్ ఇవ్వబడ్డాయో. తర్వాత సింగ్ సాంగ్ ఆఫ్ రిడీమ్డ్ Revelation 5:9-10. సో దీస్ ఆర్ ది డిస్టింగ్విష్డ్ ప్రామిసెస్, లేకపోతే దీస్ ఆర్ ది పరలోకంలో వారికి ఇవ్వబడిన బ్లెస్సింగ్స్, లేకపోతే ఆ క్వాలిటీస్ ని మనము డిస్టింగ్విష్డ్ గా మనం చూస్తున్నాం. The only king and priest in scriptures are Melchizedek, Jesus the Redeemer గా అదేంటి మన ఆల్రెడీ దీని గురించి కొంచెం డీటెయిల్ గా చదివాం, కానీ we are not going into the details again. So 24 elders, not angels, and all the angels stood around the throne and about the elders and the 4 beasts and fell before the throne on their faces. So angels they are not sitting on the throne అనేది. తర్వాత 24 elders, tribulation believers, and one of the elders answered saying unto me, Revelation chapter 7:13-14 ఒకసారి చదివినట్లయితే Revelation chapter 7:13-14. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచునున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలే సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. రైట్, గమనించండి, మనము ఎవరి 24 ఎల్డర్స్ అనే క్వశ్చన్ ని మళ్ళా తిరిగి చూస్తున్నాము. సో ఇప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 5 9 to 10 ఒకసారి చదివినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 5 9 to 10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఓకే, అయితే ఇక్కడ ఎల్లోలో హైలైట్ చేసిన గమనించినట్లయితే ఇంగ్లీష్ వర్జన్ లో, అండ్ హ్యాస్ రిడీమ్డ్ us to God by thy blood out of every kindred and tongue and people and nation, and we shall reign on the earth. సో పైన హెడ్డింగ్ లో the 24 elders are not the patriarchs అని కూడా మనము గమనించాలి. ప్యాట్రియాట్స్ ఇందాక మనం చూసినట్లయితే ఈ 12 ట్రైబ్స్ నుంచి కానీ 12 అపోజల్స్ గురించి కానీ వారు కాదు అనేది మనము ఈ వచనాల ద్వారా మనం చూస్తున్నాం. దెన్ సీ ఆఫ్ గ్లాస్ బిఫోర్ ది థ్రోన్, అదేంటి, ఫైన్, బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ఫైనల్ గా దీని ఆన్సర్ హూ ఆర్ ది 24 ఎల్డర్స్ అంటే సెయింట్స్, ది ఓవర్కమర్, బిలీవర్స్, ప్రామిసెస్. సో ఈ డి అనే వచనాన్ని మనము సంబడి హూ వాజ్ రిప్రజెంటింగ్, హూ హాజ్ ఓవర్కమర్స్ కి ఇవ్వబడిన ప్రామిసెస్ ని, తర్వాత రిప్రజెంటేటివ్స్ ని మనము ఆ 24 ఎల్డర్స్ గా మనం గమనిస్తున్నాం. ఇట్స్ నాట్ ఏంజల్స్, ఇట్స్ నాట్ ది అదేంటి ఇజ్రాయెల్, ఇట్స్ నాట్ ది ప్యాట్రియాట్స్. 12 ట్రైబ్స్ అన్న కానీ 12 అపోజల్స్ అన్న కాదుగా మనం చూస్తున్నాం. సో దీస్ ఆర్ ది సెయింట్స్ హూ ఆర్ ది ఓవర్కమర్స్ ఆర్ బిలీవర్. ఎవరైతే ఆ ప్రామిసెస్ రిసీవ్ చేసుకున్నారో వారికి ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వబడినట్టు మనము చూస్తున్నాం. ఫైన్, నెక్స్ట్ సీ ఆఫ్ గ్లాస్ బిఫోర్ ద థ్రోన్, ఎక్సడస్ చాప్టర్ 24:10. ఎక్సడస్ చాప్టర్ 24:10. Exodus chapter 24:10. ఇశ్రాయేలుల దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిది. సో ఈ సీ ఆఫ్ గ్లాస్ ఒక రకంగా a separation of God from approaching of others. సో అతని మహిమను కనపరచుకోవడానికి తర్వాత ఆ సీ ఆఫ్ గ్లాస్ ఒక బ్యారికేడ్ గా, లేకపోతే ఒక ప్రొటెక్షన్ గా, లేకపోతే దాటుకొని వెళ్ళే వారికే ఆ బ్లెస్సింగ్స్ గా మనం చూస్తున్నాం. సో ఈ 4 లివింగ్ క్రీచర్స్ ఎవరు అనేది గమనించినట్లయితే, బీస్ట్, గ్రీక్ లో జూన్ అని పిలువబడుతుంది. లివింగ్ క్రీచర్స్, హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ విచ్ వాజ్ అండ్ ఈజ్ టు కమ్ అనేది వారి అదేంటి జ్ఞానములుగా మనం చూస్తున్నాం. సో అది చెప్పండి సార్, మళ్ళీ రాసుకుంటాం. హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ విచ్ వాజ్ అండ్ ఈజ్ టు కమ్. సార్ ఇది హోలీ అనేది హల్లెలూయాకి వస్తుందా? లేదండి, హోలీ అంటే వారు పాడే పాట అది మనకు రెవల్యూషన్ చాప్టర్ 5 లో ఉందండి. పరిశుద్ధుడు హోలీ హోలీ హోలీ, దాన్ని మనం ఎక్కడ చూస్తున్నామంటే అది యెషయా 6 లో చూస్తాం సార్, 6th చాప్టర్. యా, రైట్. హోలీ హోలీ హోలీ, బీస్ట్ అంటే జూన్ అని పరిశుద్ధుడు అంటారు కదా. ఐజియా 6:3 లో యెషయా 6 పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. అదే సార్, అంతే కదా. ఐజియా చాప్టర్ 6:3.
సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేవి. రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 8 లో ఉంటుంది. రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ఇది లాస్ట్ లో సార్. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. సో ఐజియాకి 6:3 లో చెప్పబడింది. సేమ్ జాన్ కి రెవల్యూషన్ చాప్టర్ 4:8 లో దాన్ని అదేంటి అతని కూడా రెవల్యూషన్ రివీల్ చేయబడినట్టు మనం గమనిస్తున్నాం. సో అదేంటి ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 15th వర్స్ లో కూడా గమనించినట్లయితే పీటర్ టెలింగ్ క్రిస్టియన్స్ టు ఇమిటేట్ ది హోలీనెస్ ఆఫ్ గాడ్. లేకపోతే ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 3 లో గమనించినట్లయితే గాడ్ రెఫర్స్ టు హిస్ పీపుల్ యాజ్ హోలీ పీపుల్ గా కూడా అదేంటి గమనిస్తున్నాం. తర్వాత ఫస్ట్ చాప్టర్ 15th వర్స్, ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 15th వర్స్ లో పీటర్ టెలింగ్ క్రిస్టియన్స్ టు ఇమిటేట్ ది హోలీనెస్ ఆఫ్ గాడ్. తర్వాత ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 3 లో గమనించినట్లయితే రెఫర్స్ టు హిస్ పీపుల్ యాజ్ హోలీ పీపుల్, రెఫర్స్ టు హిస్ పీపుల్ యాజ్ హోలీ పీపుల్. లెవిటికస్ డ్యూట్రానమీ మనం గమనించినట్లయితే యెహోవా అతని ప్రజలు అతనితో నివసించాలంటే అతని ఇచ్చిన ఆజ్ఞలు ఎలాగో ఉండాలో, దట్ ఈస్ వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్. సో ఈ దినమున ఏంటి గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ డర్ట్ కయాస్ అంటే అది కష్టం. హీ వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి ఇన్ ఆర్డర్, టు బి సిస్టమాటిక్, టు బి ఇన్ షెడ్యూల్డ్ అనేది కూడా మనం గమనించాలి. సో దట్స్ వాట్ హీ ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్, హీ ఈస్ ఎ గాడ్ ఆఫ్ డిసిప్లిన్, హీ ఈస్ ఎ గాడ్ ఆఫ్ హూ డిమాండ్స్ obedience, and he's a god who is zealous అనేది కూడా మనము గమనిస్తున్నాం. ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే ఈ పదాలు హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్ మైటీ, ఈ ట్రిబులేషన్ టైంలో హీఈస్ ప్యూరిఫైయింగ్ ఇట్, హీఈస్ ప్యూరిఫైయింగ్ దిస్ వరల్డ్ ఫ్రమ్ సిన్, ఫ్రమ్ వార్స్ అన్న కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ యాటిట్యూడ్ ని హీఈస్ ట్రైంగ్ టు ప్యూరిఫై ఇట్ అండ్ మేక్ ఇట్ holy with a new heaven and new earth. Fine. And the fourth chapter, 4 cherubims with 4 faces, Revelation chapter 4, Ezekiel chapter 1, Ezekiel chapter 10 లో ఈ బడిన ఈ చెరుబియమ్స్ ఎవరు అనేది మనం గమనించినట్లయితే లయన్, కింగ్ ఆఫ్ బీస్, లయన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా, అదేంటి తర్వాత కాఫ్, ఆక్స్, సఫరింగ్ సర్వెంట్, మార్క్ అదేంటి బుక్ ఆఫ్ మార్క్ లో మనం అది చూస్తాం. తర్వాత మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్, లూక్ అదేంటి చెప్పడము. తర్వాత ఈగిల్, సన్ ఆఫ్ లివింగ్ గాడ్, గ్రేటెస్ట్ ఆఫ్ ఫ్లయింగ్ ఫ్లవర్స్, అదేంటి జాన్స్ ఈ గాస్పల్స్ లలో మనకి 4 చెరుబియం విత్ 4 ఫేసెస్ గురించి మనకు మాథ్యూ, మార్క్, లూక్, జాన్ దాన్ని వ్యక్తపరుస్తున్నట్టు కూడా మనం గమనిస్తాం. తర్వాత ఇదే ఎజికియల్ విజన్ ఆఫ్ ద బీస్ట్. ఒకసారి ఎజికియల్ చాప్టర్ 1 ఒకసారి బ్యాక్ స్లైడ్. యా, Matthew talks about lion, the king of the beast, lion of tribe of Judah. సార్ కాసేపు ఒక ప్రతిదానికి ఒక హాఫ్ మినిట్ ఉంచండి సార్, రాసుకుంటున్నాను. సిస్టర్ అదేంటి మీరు నోట్స్ రాస్తుంటే నేను మీకు స్లైడ్ పంపిస్తాను, నోట్స్ జస్ట్ ఓకే ఫైన్ చేయండి, అయిపోతుంది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సార్ క్లాస్ లో రాసుకున్నది బెస్ట్ ఉంటుంది సార్. కరెక్ట్. అవును సార్, ఇంట్లో మళ్ళీ రివిజన్ చేయాలంటే కష్టం అవుతుంది సార్. క్లాస్ లో రాసుకుంటేనే అది అంటే తర్వాత ఎగ్జామ్ కి కూడా మళ్ళీ వెతుక్కోవడం అంటే కష్టం అయిపోతుంది సార్. ఇక్కడ ట్రిక్ ఏంటంటే మీరు ఇప్పుడు చదువుతున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా స్క్రీన్ మీద ఉంటుంది. తర్వాత నేను ఎప్పుడైతే మీకు ఇవి పంపిస్తానో రేపటి దినము మీకు వెంటనే ఆ సీక్వెన్స్ లోకి వస్తారనేదే నా ఇది అన్నమాట.
సో ఐ వాంట్ యూ టు స్టడీ. ఇప్పుడు రాశాను అయిపోయింది కాకుండా ఐ వాంట్ యూ టు స్టడీ. ఓకే సార్, అయిపోయింది. Ezekiel chapter 1 verses 5 to 14. Ezekiel chapter 1 verses 5 to 14. ఫైవ్ టు 14 సార్. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ల వలె ఉండెను. అవి తలతలలాడి ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4గింటికి ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరుగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. ఆ 4గింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4గింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. చాలు సార్, ఇంకా చదువు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను అటు ఇటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు అటు ఇటు తిరుగుచుండెను. సో అది ఎజికియల్ కి వచ్చిన విజన్. తర్వాత ఐజియా వ్యూ ఆఫ్ గాడ్స్ థ్రోన్, ఐజియా చాప్టర్ 6 వర్సెస్ 1 to 3 ఒకసారి మనం చదివినట్లయితే ఐజియా చాప్టర్ 6 వర్సెస్ 1 to 3. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యుత్తమమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులో దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. 4th వరకే కదా సార్? అయితే మీరు గమనించినట్లయితే మనము ఒక 360 వ్యూలో రెవల్యూషన్ చాప్టర్ 4-5 ని మనము గమనిస్తున్నాము. ముందు క్లాసెస్లలో ఏదైతే స్లైడ్స్ చూసామో ఇవి ఎక్కువ ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి, తర్వాత కాంప్లిమెంట్ గా సో రెవల్యూషన్ నుంచి ఒక వర్స్ని కానీ ఒక చాప్టర్ ని కానీ మనం అదేంటి కవర్ అన్ని కంప్లీట్ గా కవర్ చేస్తున్నట్టు మనము చూస్తున్నాం. సో 24 elders రెవల్యూషన్ చాప్టర్ 4 verse 11 లో అదేంటి దే ఆర్ ఫాలోయింగ్ కంటిన్యూస్లీ అనేది మనం చూస్తాం, రిప్రజెంటింగ్ ద చర్చ్. ఫస్ట్ క్రానికల్స్ 24th chapter 1 to 9 లో గమనించినట్లయితే చదవకండి, ఎక్కువ వర్సెస్ ఉన్నాయి కాబట్టి. రిప్రజెంట్స్ ద చర్చ్ clothed in white raiment, righteousness. 24 which represents the 24 courses of priest David set up in అనేది మనము అది మళ్ళా టైం తీసుకొని అది చదవండి. ఫస్ట్ కొరింథీయులు సార్, ఫస్ట్ క్రానికల్స్ ఓల్డ్ టెస్టిమెంట్ 24th chapter 1 to 19 లో we have this 24 courses of priest దావీదు. అయితే కొన్ని వర్సెస్ చదవండి సిస్టర్, మన దానికి గమనికకి కొన్ని చదివి మనం we will just go into another slide. ఫస్ట్ 24. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా అహరోను కుమారులు, అదే కదా సార్? అదే అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
నాదాబును అబీహును ఈ సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయేది కనుక ఎలియాజరు ఈతామారును యాజకత్వము జరుపుతూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును ఈతామారు సంతతి వారిలో అహీమెలకును ఏర్పరిచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. సో ఇదేంటి ఒక రకంగా అదేంటి 24 ఎల్డర్స్ గా అహరోన్ సన్స్ ని ఇదేంటి డివిజన్ ని మనం చూస్తున్నాం. 24 లాట్స్ గా 24 గ్రూప్స్ గా మనం అది చూసాం. ఫైన్. ఈ ఎల్డర్స్ వర్సెస్ లివింగ్ క్రీచర్స్ మనం గమనించినట్లయితే బీస్ట్ జూన్ అనేది గ్రీక్ పదంలో ఇస్ ఈక్వల్స్ టు లివింగ్ క్రీచర్స్. బీస్ట్ థెరియాన్ గ్రీక్ పదంలో దాన్ని ఈజ్ ఈక్వల్స్ టు వైల్డ్ యానిమల్స్. ఈ బీస్ట్ వెన్ దే స్పీక్ టు జాన్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ది అర్త్. తర్వాత ఎల్డర్స్ ప్రెస్పిటోరస్ అది ఏదైతే గ్రీక్ లో ఉందో వెన్ దే స్పీక్ టు జాన్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ది హెవెన్ అనేది మనము అదేంటి ఇక్కడ సపరేషన్ అయితే ఆ యునిక్నెస్ ఆ క్యారెక్టరిస్టిక్స్ మనం ఇక్కడ గమనిస్తున్నాం. బీస్ట్ గ్రీక్ లో జూన్ లివింగ్ క్రీచర్స్, అలాగనే థెరియాన్ వైల్డ్ యానిమల్స్ రెండు పదాలు. తర్వాత వెన్ దే ఆర్ స్పీకింగ్, వెన్ ద బీస్ట్ ఈస్ స్పీకింగ్ టు జాన్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ది ఎర్త్. వెన్ ఎల్డర్స్ ఆర్ స్పీకింగ్ విత్ జాన్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ది హెవెన్ అనేది మనము గమనించాలి. తర్వాత 5th చాప్టర్ లో 7 సీల్స్ ఏదైతే జెరిమయా 32 చాప్టర్ 6 to 16 జెరిమయా బైస్ Hanamiel's field and the original title deal is sealed and preserved in the earthen jar and a copy is given to Jeremiah. So Roma ప్రభుత్వము అదేంటి 7 seal ప్రాసెస్ ని వారు మెయింటైన్ చేస్తారు. అదేంటి the last will and testament made in presence of 7 witnesses sealed with 7 seals Augustus and Titus wills are preserved to present day అనేది కూడా దిస్ వాజ్ ది లాస్ట్ విల్ ఇన్ ది రోమన్ ఎంపైర్ గా కూడా మనము గమనించాం. తర్వాత అగైన్ వీఆర్ కమింగ్ టు దిస్ స్క్రోల్స్ అన్న కానీ ట్రంపెట్స్ అన్న కానీ బౌల్ జడ్జిమెంట్ అన్న కానీ దిస్ ఇస్ వేర్ వీఆర్ సీయింగ్ ది హెప్టాటిక్ ప్యాటర్న్ ఆఫ్ ది జడ్జిమెంట్. గమనించాలి, ఇవి సిరీస్ గా చదువుకున్నా కానీ అవి టైం డిఫరెన్స్ ప్యాటర్న్ లో అవి జరుగుతా ఒకసారి నుంచి ఒకటి జరుగుతుంటే ఇంకొకటి ఆటోమేటిక్ గా టైం ఫ్రేమ్లలో జరుగుతున్నట్టు కూడా మనము చూసినట్లయితే మనకు చదివేటప్పుడు ఇంకా క్లారిటీగా మనకు గమనించవచ్చు. ఫైన్. హూ ఈస్ వర్ది టు ఓపెన్ ద సీల్ అన్నప్పుడు ఎస్ ఇట్ ఈస్ ది లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా ద రూట్ ఆఫ్ డేవిడ్ హ్యాడ్ ప్రివేల్డ్ టు ఓపెన్ ద బుక్ and loosen the 7 seals. Verse 5 of chapter 5. The Lamb takes back position of the earth and Satan has finally lost his control. ఎప్పుడైతే యెహోవా అదేంటి ల్యాంబ్ కి లేదా అతని కుమారునికి ఇచ్చినప్పుడు ఆ అథారిటీని అతనికి పాస్ ఆన్ చేసినట్టు మనం చూస్తున్నాం. తర్వాత హూ ఇస్ వర్ది అనేటప్పుడు వర్ది గ్రీక్ లో యాక్సియాస్ అనే పదాన్ని డిజర్వింగ్, సూటబుల్, క్వాలిఫైడ్. No man, heaven lo no angel, so under the earth none of the dead. So Satan is silent even though he is referred as the god of this world అనేది కూడా మనము చూస్తున్నాం. సో ఇక్కడ ద టైటిల్ డీడ్ ఆఫ్ ఎర్త్ లో ఎందుకు జాన్ ఏడ్చాడు అనేది మనం గమనించినట్లయితే ఇన్ ద బుక్ ఆఫ్ లూక్ during the temptation of Jesus, Satan claimed to have dominion over the earth and able to give it to whomever he desires. Luke chapter 4, 5 to 7. Aithe John is weeping because it seems there is no one to reserve this transfer of ownership. Luke chapter 4, 5, 7 లో సాతానునికి అధికారం ఉంది కాబట్టి అతను ఎవరికన్నా ఇవ్వగలిగే అధికారం ఉంది. కానీ ఇక్కడ జాన్ ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే అలాంటి వ్యక్తి లేడా, ఆ ట్రాన్స్ఫర్ అదేంటి చేసుకునే వ్యక్తి, ఆ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకునే వ్యక్తి లేడా అనేది. బికాస్ నో వన్ ఇస్ ఫౌండ్ వర్తీ వాజ్ ఏబుల్ ఆర్ వర్తీ టు ఓపెన్ ఇట్ ఇన్ హెవెన్ ఆర్ ఎర్త్ ఆర్ అండర్ ది ఎర్త్. సో అంటే అతను మానవ రీతిగా ఆలోచించాడు. యాక్చువల్ గా యేసు ప్రభువే కదా ప్రతిదానికి అర్హత కలిగింది. So a sacrificed lamb in the midst of the throne is found worthy. The lion
ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. జెనసిస్ చాప్టర్ 49:9 ఒక్కసారి చదవాలనేసి కోరుకుంటున్నాను. జెనసిస్ చాప్టర్ 49:9. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? స్పిరిట్స్ ఆఫ్ గాడ్, కంప్లీట్ అండ్ ఆల్ సీయింగ్, ఏబుల్ టు జడ్జ్ ఆల్ అనేది మనము ఇక్కడ గమనిస్తున్నాం. సో సో దట్స్ ది అథారిటీ. సార్ ఇక్కడ మిడ్స్ ఆఫ్ ది థ్రోన్ ఈజ్ ఫౌండ్ వర్ది అని ఉంది కదా సార్. ఈ మిడ్స్ అనేది ఏంటి సార్? మిడ్స్ అంటే మధ్యలో మధ్యలో అనేది అంటే ఆ ఫుల్ సెంటెన్స్. సాక్రిఫైస్ ల్యామ్ ఈజ్ ద ఇన్ ద మిడ్స్ ఆఫ్ ది థ్రోన్ ఈస్ ఫౌండ్ వర్ది. అయితే ఈ కోర్ట్ కేసులో, లేకపోతే ఈ సెషన్ కోర్టులో ఏదైతే జాన్ చూస్తున్నాడో, ఓకే, ఇది సీన్ జాన్ చూసింది. సో ఇలాగా అతను జాన్ ఎదురుగుండి చూస్తున్నప్పుడు ఈ సన్నివేశాలు జరిగేటప్పుడు అప్పుడు ఆ మధ్యలో యేసుక్రీస్తు ద ల్యాంబ్ గుర్తింపబడ్డాడని చెప్పబడుతుంది అన్నమాట. మిడ్స్, ఇన్ ద మిడ్స్ అనేది మనం చూస్తున్నాం. సిస్టర్ నేను ఆన్సర్ చేశానా? ఓకే. సో ఆ మధ్యలో అంటే ఇదంతా ఒక దగ్గర జరిగేటప్పుడు యేసుక్రీస్తు మధ్యలో దే హ్యావ్ రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ది వర్ది పర్సన్, వర్ది ల్యాంబ్, సాక్రిఫైస్ ల్యాంబ్ గా యేసుక్రీస్తుని అక్కడ అదేంటి జాన్ చూసి లేకపోతే గుర్తింపబడ్డము. యెహోవా అతని చేతిలో అదేంటి ఆ 7 సీల్స్ ని ఇయ్యడం కూడా చూస్తున్నాం. సో బిబ్లికల్ రిడెంప్షన్ బుక్ ఆఫ్ రూత్ నుంచి మనము చదివేది ఏంటి అంటే కిన్స్ మ్యాన్ రిడీమర్, గోయల్ అనే హీబ్రూ పదం నుంచి మనము చూస్తాం. అయితే గోయల్ మస్ట్ బి ఏ కింగ్స్ మ్యాన్. బోయాస్, రూత్ చాప్టర్ 3:2లో గోయల్ మస్ట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ ద రిడెంప్షన్ land of Naomi. Ruth chapter 4:9. Goel must be willing to perform the redemption. Ruth chapter 4:4. Goel must assume all obligations of the beneficiary, purchased all that was Elimelech's, Chilion's and Mahlon's. Ruth chapter 4:9-10. అయితే ఇక్కడ గమనించినట్లయితే నయోమి ఫస్ట్ కజన్ ఈజ్ బోయాస్. సో హీ అదేంటి కల్చరల్ గా లేకపోతే యూదా గోత్ర అదేంటి ఎవరైతే రూత్ ని ఫస్ట్ రిడీమ్ చేసుకోగలుగుతాడో ఇట్ వాజ్ ఓన్లీ బోయాజ్ అనేది మనం గమనిస్తున్నాం. సో హీఈస్ లైక్ ది కింగ్స్ మ్యాన్ రిడీమర్. సో ఈ ఫస్ట్ కజన్ రూత్ మా భర్త కజిన్ ఆయన కాదు కదా సార్, బోయస్ కాదు ఫస్ట్ కజిన్. అది ఇంకొక అతను ఉన్నాడు కదా వాళ్ళ బంధువుడు, అతను ఫస్ట్ కజిన్. యా, అది బోయాజ్. 1 సెకండ్ సిస్టర్, మీరు హెల్ప్ చేయాలి నాకు ఒకసారి. చెప్పండి. బోయాజ్ కానీ సార్ మన అదేంటి చాప్టర్ 3:2 నుంచి చదివినట్లయితే బైబిల్ పర్లేదు, నో ప్రాబ్లం. సార్ రూత్ చాప్టర్ 3:2 నుంచి. ఎవరి పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడి కళ్ళమున యావలు తుర్పార బట్టింపున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు
నీవు అతనికి మరుగయ్యుండుము. 10th వర్స్ దాకా చదివినట్లయితే మనకు ఓకే. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసిద్దనని చెప్పి ఆ కళ్ళము నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికి పడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ ఆమె కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానము, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అదేంటి బోయాజ్ డ్యూట్రానమీ 25:5-10 లో ఒకసారి 11-12 వర్స్ లో ఉంది సార్ క్లియర్ గా. యా సిస్టర్ చెప్పండి సిస్టర్. 11 and 12. 12 లో నేను నిన్ను విడిపింపగల వాడనను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. సో ఇంకొకటి గమనించేది ఏంటంటే అతనికి అదేంటి రిలేటివ్ ఉన్నా కానీ బోయాజు ఈ డ్యూట్రానమీ 25th చాప్టర్ 5th వర్స్ నుంచి 10th వర్స్ ద్వారా అతను అదేంటి ఆ రిలేటివ్ ని కన్ఫ్రంట్ చేసి అండ్ ఆఫ్టర్ ద రిలేటివ్ రిఫ్యూజ్ టు మ్యారీ రూత్, బోయాజ్ అగ్రీ టు మ్యారీ రూత్ అనేది మనము గమనిస్తాం. సో this is the particular sentences, Deuteronomy 25:5-10. ఎప్పుడైతే సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. సో ఈ బేసిస్ మీద బోయాజ్ అదేంటి రిడీమ్ చేసుకున్నట్టు మనం చూస్తాము. తర్వాత గోయల్ మస్ట్ బి విల్లింగ్ టు పర్ఫార్మ్ ది రిడెంప్షన్. సో అతని విల్లింగ్నెస్ అక్కడ 4th వర్స్ లో చెప్పిన తర్వాత గోయల్ మస్ట్ అజ్యూమ్ ఆల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద బెనిఫిషరీ పర్చేసింగ్ ఆల్. అయితే అతను వెంటనే డిసిషన్ తీసుకోలేదండి బోయాజ్. నెక్స్ట్ డే పెద్దవారిని పిలిపించి అదేంటి ల్యాండ్ ని తర్వాత అదేంటి పెళ్లి మ్యారేజ్ అరేంజ్మెంట్స్ కి అంతా అదేంటి ప్రిపరేషన్ చేసినట్టు కూడా మనం చూస్తాం. ఓకే రైట్. ఓకే రూత్ గురించి నేను ఇంకా డీటెయిల్ మాట్లాడచ్చు కానీ ఇప్పుడు ఈరోజు వద్దులేండి, మళ్ళీ ఎప్పుడైనా వి విల్ డిస్కస్. సో రిడెంప్షన్ ఆఫ్ ది ఎర్త్, 3 things that could be redeemed. సో బోయాజ్ ఎలాగైతే రూత్ ని రిడీమ్ చేసుకున్నాడో యేసుక్రీస్తు ఈ భూమిని రిడీమ్ చేసుకునేటప్పుడు అంటే సంఘాన్ని ఎలాగైతే అతని భార్యగా పోలుస్తారో ఇక్కడ గమనించినట్లయితే ఈ రిడెంప్షన్ లో 3 types ఆఫ్ ఉన్నాయి. స్లేవ్ ని డూలాస్, స్లేవ్ ని రిడీమ్ చేసుకోవచ్చు, పైసలు ఇచ్చి కొనుక్కోవచ్చు. వైఫ్, బుక్ ఆఫ్ రూత్, గోయల్ కింగ్స్ మ్యాన్ రిడీమర్. సో అదేంటి లేఖనాలు బట్టి ఆజ్ఞ ద్వారా అదేంటి బోయాజ్ ఎలాగైతే రూత్ ని విమోచించుకున్నాడో, తర్వాత జెరెమయా 32 టర్మ్స్ ఆఫ్ రిడెంప్షన్ ల్యాండ్ ని. సో అలాగా మనం గమనించినట్లయితే
earth, man, Adam has been given dominion originally. ఆదాంకి మానవునికి ఎర్త్ ని అదేంటి టు కంప్లీట్ గా అథారిటీని డొమినియన్ అదేంటి లోకాన్ని ఏలమని ఆదాంకి ఇవ్వబడి ఉంది. తర్వాత సాటన్ టుక్ డొమినియన్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్. సో ఎప్పుడైతే అవ్వ ఆ పండు తిన్నదో ఆ డొమినియన్ ఆ అథారిటీని అంతా అతని పాపంలో అదేంటి ఆ అథారిటీని అతను తీసుకున్నట్టు గమనిస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు రిస్టోర్డ్ డొమినియన్. సో అతని శిలువ మీద మరణ పునరుద్ధానం ద్వారా ఏదైతే ఆదాముకి గ్రహిస్తాం. Revelation chapter 11 verse 15 లో, and the seven angels sounded, and there were great voices in the heaven saying, the kingdom of this world are becoming the kingdoms of our Lord and of his Christ, and he shall reign forever and ever. అనేది ఆ ఫుల్ఫిల్మెంట్ రిడెంప్షన్ ని మనము యేసుక్రీస్తు జడ్జిమెంట్ ద్వారా అగ్ని ద్వారా ఆ జడ్జిమెంట్ చేసేది మనము అది ట్రిబులేషన్ లో మనం చూస్తాం. So the lion of Judah, the lion of the tribe of Judah, God's plan for Christ rule and reign. Genesis chapter 49 8 to 10 గమనించినట్లయితే Genesis chapter 49 8 to 10. Genesis chapter 49 8 to 10. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఇందురు. సో ఇక్కడ గమనించినట్లయితే డేవిడ్ కమాండెంట్ లో లేకపోతే కన్ఫర్మ్ టు మేరీ లేకపోతే జీసస్ యాస్ ప్రీస్ట్ అండ్ కింగ్ ఆఫ్టర్ ది ఆర్డర్ ఆఫ్ మెల్షిడెక్ అనేది గమనించినట్లయితే ద క్యుములేషన్ ఆఫ్ ఆల్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ కమాండెంట్ మేడ్ టు ఇజ్రాయెల్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. సో ఈ ప్రామిసెస్ అన్ని యేసుక్రీస్తులో ఫుల్ఫిల్మెంట్ అవుతున్నట్టు మనం గమనిస్తున్నాం. సో లయన్స్ వెల్ప్ అనగా రిప్రజెంటింగ్ ప్రొనౌన్సియేషన్. సో లయన్ వెల్ప్స్ అనగా ఒక నాన్ స్టాండర్డ్ స్పెల్లింగ్ ఆఫ్ వెల్ లేకపోతే రిప్రజెంటింగ్ ప్రొనౌన్సియేషన్ అనేది మనము గమనిస్తున్నాం. సో లయన్ లాగా లయన్ ఆఫ్ జూడా అనేది ఒక అదేంటి ఒక వెల్ప్ అనగా రిప్రజెంటింగ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ అంటే లయన్ ని అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మనము ఆ వర్డ్ నుంచి చూస్తున్నాం. వర్షిప్ అండ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద ల్యాంబ్ బిఫోర్ ది థ్రోన్. వర్షిప్ అండ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ ది ల్యాండ్ బిఫోర్ ది థ్రోన్. 10,000 into 10,000 and thousands of thousands. 5th chapter 11th verse లో అతని మహిమను అక్కడ కనపరచడం. తర్వాత వర్షిప్ అండ్ ప్రేయర్స్ అండ్ ఇన్సెన్సెస్. ఎక్సడస్ చాప్టర్ 30-34 లో టెంపుల్ ఇన్సెన్సెస్ గురించి 11 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దాంట్లో 4 ఇంగ్రీడియంట్సే బాల్సామ్, ఆన్ చాస్, గాల్బనియం, ఫ్రాంకిన్సెన్. ఈ 4 ఇవ్వబడి ఉన్నాయి. మిగతా 7 అవి సీక్రెట్ గా ఉంచబడి ఉన్నాయి. సో దోస్ ఆర్ ది వర్షిప్ ప్యాటర్న్ గా ఇన్సెన్స్ ని మనం చూస్తున్నాం. తర్వాత గాడ్ హియర్స్ our prayer, he hears our tears. So 1 John 5th chapter 14th verse lo, and this is the confidence that we have towards him, that if we ask anything according to his will, he hears us. John chapter 1 John 5th chapter 25 lo, and if we know that he hears us in whatever we ask, we know that we have the request that we have asked of him. సో అదేంటి ఇక్కడ ప్రార్థనలు లేకపోతే వర్షిప్ ఆఫ్
ప్రేయర్ ఆఫ్ ఇన్సెన్స్ ని అతను అంగీకరించే వచనాల్ని మనము ఈ స్లైడ్ లో మనం చూస్తున్నాం. తర్వాత ట్రిబులేషన్ అండ్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ ఫోకస్డ్ ఆన్ ది Jews. హోసేయా 5th chapter 15th verse. ఒకసారి హోసేయా 5th chapter 15th verse. హోసేయా 5th chapter 15th verse. 15th verse. నేనే 15th. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. సో ట్రిబులేషన్ టైంలో అదేంటి మాథ్యూ చాప్టర్ 23:37-39 లో, ఫర్ ఐ సే అంటు యూ హీ షల్ నాట్ సీ మీ హెన్స్ ఫోర్త్ till he shall say blessed is he that cometh in the name of the Lord. సో అక్కడ అదేంటి ఆ హోసేయాకి ఇవ్వబడిన లేఖనాలు. తర్వాత మాథ్యూ 23rd chapter లో అదేంటి దాని గురించి మనం చూస్తున్నాం. ట్రిబులేషన్ బిగినింగ్ సీక్వెన్స్ లో ఏం జరుగుతుంది అనేది ఈ స్లైడ్స్ లో గమనించినట్లయితే, ట్రిబులేషన్ డస్ నాట్ బిగిన్ అంటిల్ ద lamb opens the sealed scroll. The lamb does not open the scroll until the 24 elders place their crowns on the sea of glass. The 24 elders and 7 lampstands are in heaven when the tribulation begins. అక్కడ గమనించండి, the 24 elders and the 7 lampstands are in heaven. సో ఈ 7 lampstands ఏంటి అనేది గమనించినట్లయితే, therefore church is in heaven raptured before the tribulation. సో దీస్ ఆర్ ది సీక్వెన్సెస్ గా మనం గమనిస్తున్నాం. ఈ ట్రిబులేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే ఈ 24 ఎల్డర్స్ వారి కిరీటాల్ని సీ ఆఫ్ గ్లాస్ మీద పెట్టి వారు మోకరించినప్పుడు అదేంటి అక్కడ the 24 elders and the 7 lampstands are in heaven when the tribulation begins. So therefore the church is in heaven raptured before the tribulation. So this is the sequence what we or most of the Bible students or foundational fundamentals believe: pre-tribulation, rapture. So again Daniel 70th week prophecy, then Daniel chapter 9 verse 27 ఒకసారి చదివినట్లయితే, Daniel chapter 9 verse 27. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఎలాగూ జరుగును. సో డానియల్ 70th వీక్ లో గమనించినట్లయితే 1 వీక్ లో ఇజ్రాయెల్ తో కవెనెంట్ చేసి తర్వాత, అండ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద వీక్ హీ షల్ కాజ్ ది సాక్రిఫైస్ అండ్ ది ఆబ్లిగేషన్ టు సీజ్. టెంపుల్ కట్టిన తర్వాత ఆ కవెనెంట్ ని బ్రేక్ చేయడము, తర్వాత అండ్ ఫర్ ది ఓవర్ స్ప్రెడింగ్ ఆఫ్ ది అబామినేషన్ హీ షల్ మేక్ ఇట్ డెసోలేట్ ఈవెన్ అంటిల్ ది కన్సుమేషన్ అండ్ దట్ డిటర్మైన్డ్ షల్ బి పోర్డ్ అపాన్ ది డెసోలేట్స్. సో ఫస్ట్ ఇజ్రాయెల్ తో టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసము కవెనెంట్ ని చేసిన తర్వాత ఆ కవెనెంట్ బ్రేకింగ్ అనేది కూడా మనము గమనించేదిగా ట్రిబులేషన్ టైంలో చూస్తాం. సో 6th chapter కి వచ్చినట్లయితే ద సీల్స్ ఆర్ ఓపెన్. సో వైట్, రెడ్, బ్లాక్ అండ్ పేల్ హార్సెస్ ని మనము చూసాం. సో ఈ హార్సెస్ ఒక్కొక్కటి వైలెంట్ వార్ ఆర్ పొలిటికల్ విక్టరీ. రెడ్ హార్స్ వచ్చి మెన్ స్లేయింగ్ ఈచ్ అదర్, బ్లాక్ హార్స్ వచ్చి ఫ్యామిన్, ఫుడ్ కాస్ట్లీగా ఉండడం, తర్వాత పేల్ హార్స్ వచ్చి డెడ్ 1/4 ఆఫ్ ఎర్త్, పొల్యూషన్ డైస్ అనేది మనము డిస్పెన్సేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది గమనిస్తున్నాం. ఫైన్. ఇక్కడ ద రిలేషన్షిప్ ఆఫ్ జాషువా టు రెవల్యూషన్. జాషువా అనగా యేషువా అనేది మనం గమనించినట్లయితే, జాషువా మిలిటరీ కమాండర్ who is disposing the upsurge of the promised land. Military campaign in Canaan is 7 years against last 7 of origin 10 nations. Jesus fought the battle of Jericho, not Joshua.
The Torah is ignored in Jericho. Sabbath ignored 7 times. Levites involved, not supposed to war. First sentence in 2 spy witness. First sent in 2 spies witnesses. 7 trumpet events preceded by silence from heaven for half hour. 6 times around 7 shouts. Enemies under a leader in Jerusalem named Adonai Zedekiah, Lord of righteousness, ultimately defeated with hailstones and the fire from heaven. Signs in the suns, moons, Joshua's long day. The king hid in caves at Melkedas. Great slaughter by fire and hailstones. సో ఇది బుక్ ఆఫ్ జాషువా నుంచి రెవల్యూషన్ కి కంపేర్ చేసినప్పుడు ఇవన్నీ అదేంటి కోయిన్సైడ్ గా మనము గమనిస్తాం. సో దీని గురించి నేను ఎక్కువ డీటెయిల్ గా చదవను, కానీ బుక్ స్టడీలో మనము వీ కెన్ డూ దిస్. సో దీస్ ఆర్ ది పాయింట్స్ విచ్ హావ్ బీన్ కోరిలేటెడ్ టు జాషువా అండ్ రెవల్యూషన్ గా మనం చూస్తున్నాం. సో హియర్ ర్యాప్చర్ తర్వాత డానియల్ 70th వీక్ స్టార్ట్ అవుతుంది, ట్రిబులేషన్ వీక్ స్టార్ట్ అవుతుంది. డే ఆఫ్ ద లార్డ్, దట్ డే ఆఫ్ రాత్, డే ఆఫ్ జేకబ్స్ ట్రబుల్. ఫస్ట్ 3.5 years, second 3.5 years. So false peace, worldwide devastation. So then second coming, Armageddon Yuddham, millennium reign, eternity, new heaven and new earth. So this is the all right. Okay, ఈ 7-year ట్రిబులేషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చదివినట్లయితే, the 70 week of Daniel, first week of years is 7 years. ఈ నంబరింగ్ మనము గమనించాలి. సింప్లిఫై చేసి ఈ పాయింట్ లో చెప్పడం, ఈ స్లైడ్ లో చెప్పడం జరిగింది. ద ట్రిబులేషన్ ఫస్ట్ 3.5 years, ద గ్రేట్ ట్రిబులేషన్ సెకండ్ 3.5 years గా, తర్వాత టైమ్స్ అండ్ హాఫ్ టైమ్స్ 3.5 years, తర్వాత 1260 days 42 months 3.5 years. The day of the Lord 20 times in 8 OT books లో చెప్పడం జరిగింది. 3 times in న్యూ టెస్టిమెంట్ లో అదేంటి ద డే ఆఫ్ ద లార్డ్ గురించి రెఫరెన్స్ ఇవ్వబడ్డది. దట్ డే అదేంటి జెకరియా 14th chapter లో, తర్వాత ద డే ఆఫ్ రాత్ జెఫెనియా 1st chapter 15th లో, తర్వాత ద టైమ్ ఆఫ్ జేకబ్స్ ట్రబుల్ జెరిమయా 37 లో కూడా అదేంటి దీని గురించి ఈ 7-year ట్రిబులేషన్ గురించి చెప్పబడ్డది. ఫైన్. ఫస్ట్ సీల్, వైట్ హార్స్, పొలిటికల్ కాంకరింగ్ బై ది యాంటీ క్రైస్ట్. సో గమనించేది ఏంటంటే, నేను బుక్ ఆఫ్ రెవల్యూషన్ ని రాత్రి పగల్లో లేదా టైం దొరికినప్పుడల్లా ఈ కంప్యూటర్ స్లైడ్స్ లో నేను చదువుతా పోతున్నాను. మీకు టెక్స్ట్ బుక్ ఉంది. టెక్స్ట్ బుక్ ని మీరు చదివినా గానీ ఇవి కోరిలేటెడ్ గానే ఇదేంటి దాని నుంచే తీయబడి ఉన్నాయి. సో యూ కెన్ ఈజీలీ గ్రాస్ప్. మీరు బుక్ ఆఫ్ రెవల్యూషన్ ని చదవకుండా, టెక్స్ట్ బుక్ ని చదవకుండా ఈ స్లైడ్స్ చూసారంటే మీకు బౌన్సర్ గానే ఉంటుంది. సో ఫస్ట్ సీల్ అదేంటి వైట్ హార్స్, పొలిటికల్ కాంకరింగ్ బై ది యాంటీ క్రైస్ట్. క్రౌన్, బో లేదు, కాంకరింగ్ ఫస్ట్ సీల్. సో అతని చేతిలో అదేంటి ఆరో లేదు, బో ఉంది అంతే. సో పీస్ పర్సన్ గా వస్తున్నారు. సో వైట్ హార్స్ కంపారిజన్ మనం గమనించినట్లయితే 6th chapter లో, తర్వాత 19th chapter లో రైడర్ హ్యాస్ బో అండ్ నో ఆరో. 19th chapter లో రైడర్ హ్యాస్ సోర్డ్. 6th chapter లో క్రౌన్, స్టెఫనోస్. ఈ స్టెఫనోస్ అనేది, ఈ క్రౌన్ ఏదైతే ఉంటుందో విక్టరీ ద్వారా, ఒక యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఏదైతే క్రౌన్ ఇస్తారో దాన్ని స్టెఫనోస్ అని అంటారు. అదేంటి క్రౌన్, డియాడిమ్ అనే వర్డ్ గ్రీక్ పదాన్ని నుంచి మనం చూసినట్లయితే దాన్ని రాయల్ క్రౌన్ గా గమనిస్తారు. సో స్టెఫనస్ ఏమో శక్తి ద్వారా, అదేంటి యుద్ధం ద్వారా గెలిచిన క్రౌన్ రాయల్ క్రౌన్. డియాడిమ్ ఏదైతే అధికార రూపంతో,
హెరిటేజ్ గా అది తీసుకోవడము డయాడిమ్ అనే పదాన్ని నుంచి మనము గమనిస్తాం. 6th చాప్టర్ లో బిగినింగ్ ఆఫ్ ట్రిబులేషన్, 19th లో క్లైమాక్స్ ఆఫ్ ట్రిబులేషన్, 6th చాప్టర్ లో వి సీ ది యాంటీ క్రైస్ట్, వి సీ జీసస్ క్రైస్ట్ ఇన్ 19th చాప్టర్. సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ వర్సెస్. నేను దీన్ని స్కిప్ చేస్తాను. యాంటీ క్రైస్ట్, దెన్ కమ్స్ ది సెకండ్ సీల్, వరల్డ్ వార్స్. అదేంటి బేసికల్లీ కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ డేటా ఇచ్చాను. దీస్ ఆర్ ఆల్ ది బర్త్ ప్యాంక్స్ అని కూడా మనము గమనించాలి. బర్త్ ప్యాంక్స్ అంటే ఫాల్స్ పెయిన్స్ అంటారు కదా, ఫాల్స్ పెయిన్స్ ఫర్ ఎ ఉమెన్ హూ ఇస్ గివింగ్ బర్త్. సో ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్నాయి. కానీ దీనికంటే ఇంకా అదేంటి గంభీరంగా ఉండేది ట్రిబులేషన్ టైం మనం చూస్తాం. సో అమెరికన్ సివిల్ వార్ లో 6,20,000 మంది చనిపోయినట్టు, 1 million wounded అయినట్టు చూస్తున్నాం. వరల్డ్ వార్ 2 లో 50 million డెడ్, 30 million wounded గా మనం చూస్తున్నాం. సో పర్ల్ హార్బర్, బ్యాటిల్ ఆఫ్ పర్ల్ హార్బర్ అదేంటి వరల్డ్ వార్ 2 లో 2,403 చనిపోయినట్టు చూస్తున్నాం. సో థర్డ్ సీల్ కి వచ్చే లోపలికి బ్లాక్ హార్స్ ఫ్యామిన్, క్వార్టర్ ఆఫ్ ఎ వీట్ అండ్ బార్లీ ఫర్ ఎ dinar. So wheat was the main source of food for the ancient world. Measure less than a quarter, enough for one person. Barley was lesser grain, often fed to animals. So ee padalu edaithe quarter of wheat and barley for a day wage annappudu denti adi manamu akkada 3 measures, enough for a man and family but less nutrition value. Oil and wine associated with the rich who will have extra. So ఒక వ్యక్తికి ఆ కాలంలో తినడానికి వితౌట్ అదేంటి న్యూట్రిషన్ లేకుండా ఒక వ్యక్తికి సరిపోయేంత ఒక రోజంతా పని చేసినట్లయితే ఒక మీల్ తినే అదేంటి కొనుక్కునే శక్తి ఉంటున్నట్టు కూడా మనం గమనిస్తున్నాం. సో దీస్ ఆర్ 4 seal, 5th seal Martyrs, 6th chapter 9 to 11. Martyrdom. Then shall they deliver. Matthew chapter 24:9 ఒకసారి చదివినట్లయితే, Matthew chapter 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. Alright. So no summons for a living being, no horse or ride like the first 4. Difficulty in sharing one's faith to the point of causing one's death. For their witness and testimony, they cry out from under the altar in heaven for vengeance by God for their martyrdom. All right. జస్ట్ మీకు ఎంకరేజ్మెంట్ గా నేను మీకు ఈ స్లైడ్ షేర్ చేస్తున్నాను. రైట్, నేను ఈరోజు రాత్రి నుంచి నవంబర్ దాకా మార్నింగ్ 3:30 నుంచి 8:30 దాకా లైఫ్ ఆఫ్ క్రైస్ట్ నేను క్లాసెస్ షెపర్డ్స్ థియాలజికల్ సెమినరీ నుంచి నేను నా క్లాస్ తీసుకుంటున్నాను. సో నా రైట్ సైడ్ లో మీరు గమనించినట్లయితే రిక్వైర్డ్ బుక్స్, హార్మనీ ఆఫ్ ద గాస్పల్, ఇది ఈ బుక్ ని నేను అదేంటి డగ్ బుక్ మ్యాన్, మా ప్రొఫెసర్ శౌరి బాబు గారు ఇండియాకి ఎలాగనో డగ్ బుక్ మ్యాన్ లాస్ట్ 45 years నుంచి ఇజ్రాయెల్ టుడేకి అతను ఆర్టికల్స్ రాస్తూ హీఈస్ నోన్ యాజ్ ది అదేంటి న్యూ టెస్టిమెంట్ ప్రాఫిట్ అదేంటి ప్రొఫెసర్ గా ఇతని గొప్పతనం ఏంటంటే దేవుడు అతనికి ఇచ్చిన తలాంత్ ఏంటంటే బైబిల్ రెఫరెన్స్ చెప్పి ఆ రెఫరెన్స్ ని అలాగనే చెప్తాడండి. అతను బైబిల్ కంఠస్థం పెట్టాడు, ఓల్డ్ టెస్టిమెంట్ అన్నా న్యూ టెస్టిమెంట్ అన్నా. సో నేను ఈ కోర్సు కంప్లీట్ చేసేటప్పుడు ఇదేంటి రీసెర్చ్ పేపర్ ఒకటి, తర్వాత ఫైనల్ ఎగ్జామ్, తర్వాత హార్మనైజ్డ్ బైబిల్ రీడింగ్,
సో ఇవన్నీ నేను కంప్లీట్ చేస్తే నాకు 100 మార్క్స్ వస్తాయి. సో నేను 1 2 3 4 5 6 బుక్స్ ఆప్షనల్ గా ఉంది, కానీ హార్మనీ ఆఫ్ ద గాస్పుల్ అనే బుక్ ని అదేంటి నేను చదవాలి. సో దిస్ ఈస్ ది బుక్ ఐ హ్యావ్ టు స్టడీ అండ్ అటెండ్. అదేంటి హాఫ్ చదివాను, కానీ ఫస్ట్ క్లాస్ కి నేను ప్రిపేర్ అయి ఉన్నాను అనమాట రాత్రి 3:30కి. సో ఇక్కడ గమనించినట్లయితే ప్రతి క్లాస్ కి నాకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ నేను క్లాస్ తీసుకొని ఈ క్లాస్ ఎగ్జామ్ అటెండ్ అయితే నేను క్లాస్ అటెండ్ అదేంటి క్లాస్ అటెండ్ అయినప్పుడు ప్రొఫెసర్ ఏం చెప్తుండో నాకు అర్థమవుతుంది. తర్వాత నేను పేపర్స్ అన్ని ఇగోండి ఏదంటే ఇవి నా పేపర్స్, నేను ఇవన్నీ ఆన్సర్స్ చేసి నేను వారికి రీసబ్మిట్ చేయాలన్నమాట. సో అదేంటి కొన్ని సప్లిమెంటరీ రీడింగ్ ఇచ్చాడు నాకు, మ్యాన్ క్రైస్ట్ జీసస్ అని జెట్స్ నుంచి. సో ఆ రీడింగ్ చేసిన తర్వాత ఇక్కడ అదేంటి ఆన్సర్ షీట్స్ నేను సబ్మిట్ చేయాల్సి వస్తుంది. B01 B02 లో నా ఆన్సర్స్ నేను అసైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాలెన్స్ అసైన్మెంట్స్ నేను సబ్మిట్ చేయాలి. సో ఇది నా నెక్స్ట్ 3 months to 4 months కోర్స్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్క టెస్ట్ ఇట్స్ ఓన్లీ 1.67%. సో అలాగా ఇన్ని ఎగ్జామ్స్ నేను ప్రతి వారము అదేంటి క్లాసు 3 గంటలు అయితే ఒక్కొక్క గంటకి 4 గంటలు ప్రిపరేషన్ ఉండాలి. సో 4 3s are 12. సో వారంలో నేను 12 hours నేను ప్రిపేర్ అయితే ఒక్క క్లాస్ నేను అర్థం చేసుకోగలుగుతాను. సో 12 hours నా ప్రిపరేషన్ ఉండాలి. సో నేను వెళ్ళి కూర్చున్నా ఒకసారి, అతను చెప్పింది ఏం అర్థం కాలేదు. సో నెక్స్ట్ డే వెంటనే క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చొని అతని బుక్ ఒకసారి చదివినప్పుడు ఓ ఇది చెప్పాడా అనేది నేను గమనించగలిగాను. సో so that is what my studies are. So I request your prayers. So నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ టైం అంతా నేను కంప్లీట్ చేసుకొని ఈ స్టడీ ప్రోగ్రామ్ మీదకి అదేంటి నేను నా టైం ని షెడ్యూల్ చేసుకోగలిగాను. దేవునికి స్తోత్రం. ఫైన్. సో జస్ట్ హెవీగా అయినట్టు అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. రైట్. బ్రదర్ ముందుకు వెళ్దామా లేకపోతే హెవీ అయిపోయిందని? అందరూ ముందుకెళ్ళండి సార్. ఎట్లా షెల్ వి గో ఫాదర్ లేకపోతే దీన్ని ఇక్కడతో ఆపేద్దామా? ఈ క్లాస్ 7:23 అవుతుంది. అంటే ఎక్కువ సైలెన్స్ అయిపోయింది. సో అందుకని నేను బ్రేక్ తీసుకున్నాను నా క్లాస్ నుంచి. చిన్న షార్ట్ ఆన్సర్డ్ క్వశ్చన్స్, 1 word 1 sentence క్వశ్చన్స్ అట్లా వేస్తే మాకు కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది సార్. ఒక 10 questions. ఓ షూర్, తప్పకుండా. అట్లా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అయితే షార్ట్ బేస్డ్ ఆన్సర్స్. ఆల్రైట్, ఓకే తప్పకుండా. అవన్నీ మాకు కూడా గుర్తుండే అవకాశం ఉంటుంది. షూర్, తప్పకుండా. షార్ట్ ఆన్సర్స్ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఒక 10 questions ఆల్రెడీ తీసి పెట్టున్నాను. మీరు గమనించారో లేదో, ఫస్ట్ క్లాస్ అయిపోయిన వెంటనే వాట్సాప్ లో 3 chapters మీద క్వశ్చన్స్ మీకు PDF లో షేర్ చేశాను. సో మీరు చూసారో లేదో. సార్ బాబురావు సార్ చెప్పింది కరెక్టే సార్. కాకపోతే మీరు కండక్ట్ చేయండి సార్ మాకు క్వశ్చన్ పేపర్. అంటే కండక్ట్ చేస్తూ ఈచ్ క్వశ్చన్ చెప్తూ వచ్చారంటే మాకు కొంచెం ఐడియా, అంటే అన్ని దాంట్లో వెతకాలంటే మాకు డే బై డే వచ్చేస్తున్నాయి కదా సబ్జెక్ట్ అంతా, అది కష్టం అయిపోతుంది. నో ప్రాబ్లం. అంటే నాలాంటి వాళ్ళు కొంతమంది గుర్తు పెట్టుకోండి సార్, మిగతా వాళ్ళు ఫాస్ట్ ఏమో కానీ నేను చాలా స్లో సబ్జెక్ట్ లో. నేను మీకంటే చాలా స్లో.
జస్ట్ మీకు ఎంకరేజింగ్ చేయాలనికే నేను ట్రై చేస్తున్నాను. ఈ పవర్ పాయింట్ స్లైడ్స్ అంతా ఎందుకు మీకు పిక్టోరియల్ గా చూపిస్తున్నానంటే రేపటి దినము యూ వుడ్ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ అన్నట్టే. సో ఐ యామ్ విత్ యూ. నేను ఇంకా చదువుతున్నాను కాబట్టి ఐ నో వాట్ ఇట్ ఈస్ అనేది. సో అదేంటి ఐ విల్ ట్రై టు బీ యాజ్ బెస్ట్ యాజ్ ఐ క్యాన్, as smooth as I can regarding these examinations. Adi. All right. Okay. All right, brother. Topic change చేసి ట్రినిటీ గురించి మాట్లాడమంటారా? సార్ మాట్లాడండి దాని గురించి. దాని గురించి చాలా ఇది కూడా హెవీ సబ్జెక్టే, కానీ